శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా. అక్క, పురాణాల్లో కల్పవృక్షం గురించి వస్తూ ఉంటే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. అబ్బా, ఎంత అదృష్టం కదా నిజంగా. కల్పవృక్షం ఉందంటే అదే దాని ముందు నుంచి ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది. అవును. కలియుగంలో అటువంటివి ఉండవు, కానీ కల్పవృక్షం లాంటి స్వామి ఉన్నారు మనకి. ఆయన రక్ష అన్ని వేళలా ఉండాలి. మనం కోరిన ధార్మిక కోరిక నెరవేరాలి అని అంటే మనం అసలు ఎట్లా సాధన చేయాల్సి ఉంటుంది అక్క? చాలా చక్కగా అడిగావురా. గాయత్రి మంత్రము సర్వరక్షా మంత్రం అని చెప్పారు స్వామి. గాయత్రి మంత్రంలో 3,000,000 దేవతలు ఇమిడి ఉంటారు. అది సర్వరక్షా మంత్రము. నేనే గాయత్రి మాతను, నేనే అనఘాదత్తుని, నేనే అనఘాలక్ష్మిని అని కూడా శ్రీపాదులు వారు చెప్తారు. నేనే వెంకటేశ్వర స్వామి, నేనే పద్మావతి అని. ఏ విధంగా శ్రీపాదులు వారు గాయత్రి మంత్రం గురించి చెప్తున్నారు, ఏ ఏ శరీర భాగము నుండి గాయత్రి మంత్రం చదివినప్పుడు ఎట్లాంటి శక్తి ఉత్పన్నం అవుతుంది, ప్రతి జీవికి, ప్రతి మనిషికి కూడా గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః, ఓం అనే మంత్రము మనకి భూమి నుండి వచ్చిన మంత్రము. అది ఒక అతీతమైన శక్తి. ఓం పలకటం వల్ల సర్వరక్ష మనకు ఉంటుంది అని కూడా స్వామి తెలియజేశారు. ఇప్పుడు వాటిని చెప్తాను. అలాగే. అయితే స్వామి ఏం చెప్తున్నారో చెప్తాను పద్మిని. అలాగే అక్క. గాయత్రి శక్తి విశ్వవ్యాప్త శక్తి. సిద్ధమంగళ స్తోత్రం ఏ విధంగా అయితే విశ్వవ్యాప్తం చేయాలంటున్నారో, అందుకే శ్రీపాదుల వారికి గాయత్రి మంత్రానికి కూడా అంతటి శక్తి ఉంటుంది. ఇది విశ్వవ్యాప్త శక్తి. మన ప్రాణశక్తి ప్రతి ఒక్క జీవిలో కూడా క్షీణించిపోతూ ఉంటుంది. ఒక్కోసారి మనం డల్గా ఉంటాం, ఒక్కోసారి నిరుత్సాహంగా ఉంటాం, ఒక్కోసారి చాలా శక్తివంతంగా ఉంటాం. ఆ ప్రాణశక్తి అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదన్నమాట. అందుకే సాధన చేసే వాళ్ళల్లో ఆ తేజస్సు కనబడుతూ ఉంటుంది, అన్ని కనబడుతూ ఉంటుంది అనమాట. చాలా అది ఒక టైప్ ఆఫ్ ఆరాలో ఉంటారు. అది మనం ఫీల్ అవ్వగలం కూడా. ఫీల్ అవ్వగలం. ఈ పర్సన్ ఏదో చాలా పాజిటివ్ అని అనిపిస్తుంది. దైవత్వం నిమిడి ఉంటుంది అనమాట. అలా స్వామి చెప్తున్నారు. ఇది విశ్వవ్యాప్తికి సంబంధించింది అనమాట. సూక్ష్మ అంటే దీని వల్ల భౌతికము, మానసికము, ఆత్మకు సంబంధించిన క్షేత్రము లోని అన్ని సంపదలు కూడా కలుగుతాయి. మన ఆత్మని కూడా క్లెన్స్ చేస్తుంది అని చెప్పారు. అయితే ఇవి అన్ని కూడా మనకి 24 గ్రంథులతో ముడిపడి ఉంటాయి. అందుకే 24 బీజాక్షరాలు. 24 బీజాక్షరాలు. అయితే దీన్ని ఉచ్చరించినప్పుడు శిరస్సు పైన మనం ఎప్పుడైతే గాయత్రి మంత్రం నిత్యం చేస్తామో అక్కడ 6 అంగుళాలు అంటే 6 అంగుళాల పైన వరకు కూడా శక్తి మనకి పాస్ అవుతూ ఉంటుంది అనమాట బాడీకి. ఎవరైతే దీన్ని ఎక్కువగా స్పిరిచువల్ లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకే చక్కగా అర్థమవుతుంది అనమాట. అయితే ఓం అనేది మన శిరస్సు పైన యాక్టివేట్ చేస్తుంది. భూ అనేది కుడి కన్నుకు సంబంధించింది. భువ అనేది మన త్రినేత్రము పైన ఉంటుంది. మన త్రినేత్రం అంటే ఇక్కడ ఆజ్ఞాచక్రం. స్వహ అన్నప్పుడు ఎడమ కన్నుకు ఉంటుంది. కుడి కన్ను ఎడమ కన్ను కూడా. ఆజ్ఞాచక్ర ప్రాంతమునందు తాపసి అనే గ్రంథి ఉంటుంది అనమాట. అందుకే మనకి ఏదైనా సాఫల్యం అవ్వాలి అని అంటే ఇక్కడ ఉండి మెడిటేట్ చేస్తూ ఉంటే అది తొందరగా జరుగుతూ ఉంటాయి. మనం అనుకున్నవన్నీ సాధిస్తాయి. అప్పుడు దృష్టి ఖచ్చితంగా ఆజ్ఞాచక్రం మీద ఉంచి మనం చేయాలి. అవును. ఎప్పుడైనా ఎవరైనా రూపం మనం ధ్యానించాలన్నా ఇక్కడ పెట్టుకోవాలి. అందుకే ఆజ్ఞాచక్రం అంటాం అనమాట. తర్వాత ఎడమ కన్ను అంటే సఫలత. ఏదైనా మనకి పని జరగాలి, సఫలత అవ్వాలంటే ఎడమ కన్ను నుంచి అది పరాక్రమ అనే శక్తి జాగృతం అవుతుంది. కుడి కన్ను నుంచి పాలన అనే శక్తి జాగృతం అవుతుంది. ఎడమ చెవి నుంచి మంగళకరము, ఏదైనా మంగళకరం అవ్వాలి అని అంటే ఎడమ చెవి నుంచి అవుతుంది. కుడి చెవి నుంచి యోగము, అందుకే అంటారు యోగం ఉండాలి అని అంటారు చూసావా. దానికి నాసిక మూలమునందును రేవతి అని గ్రంథు నిమిడి ఉంటుంది. ప్రేమ అనే శక్తి సిద్ధి కొరకు వస్తుంది అనమాట. నాసిక మూలం అంటే ముక్కు. పై పెదవి యందు సూక్ష్మ ఘన అనే శక్తి జాగృతం అవుతుంది. క్రింద పెదవి జ్ఞాన తేజము. కంఠము నుండి భర్గ రక్షణ. ఈ కంఠము నుండి మనము జపిస్తూ ఉంటాం కదా, ఇది మనకి రక్షణగా నిలుస్తుంది. రక్షణ యొక్క శక్తి ఇక్కడి నుంచి పాస్ ఆన్ అవుతుంది అనమాట. అలాగే కంఠ కూపము నందున గోమతి బుద్ధి అనే శక్తి కూడా వస్తుంది. ఎడమవైపు ఛాతి దేవిక అను గ్రంథి. అలాగే దమనము. కుడివైపు ఛాతి యొక్క అగ్రభాగమునందు వారాహి అని గ్రంథి ఉంటుంది. కుడివైపు వారాహి అని గ్రంథు. అలాగే నిష్ఠ అనే శక్తి కూడా సిద్ధి కొరకు వస్తుంది అనమాట. ఉదరము పైభాగము
అనుగ్రంథి వస్తుంది. ఇదంతా కూడా మన శరీర భాగాల గురించి చెప్తున్నారు. కాలేయం నందు ధ్యాన ప్రాణ శక్తి కూడా వస్తుంది. అలాగే లీనం నందు మర్యాద సంయము, నాభి అందు స్ఫుట తపో, నాభి కూడా అంత ఇంపార్టెంట్ అన్నమాట. తపోశక్తి స్ఫుట కూడా వచ్చేది నాభి అందు. కొన్ని కొన్ని మంత్రాలు నాభి నుంచి కూడా వస్తూ ఉంటాయి. నాభి నుంచే ఓంకారం కూడా మనం పఠించాలి. గాయత్రి కూడా నాభి నుంచే మనం. పెనుభాము చివరి భాగమునందు మేధ దూరదర్శిత, అంటే ఫ్యూచర్ కూడా చూడగలం, ఇంట్యూషన్. అది పెనుభావం నుంచి వస్తుంది. ఎడమ భుజమునందు యోగమాయ అనే గ్రంథం ఉంటుంది, అంతర్రహితము. కుడి భుజమునందు యోగిని ఉత్పాదన తన శక్తి. కుడి చేయి అందు ధారణి సరసత. ఎడమ చేయి అందు ప్రభవ ఆదర్శ. కుడి మణికట్టు ఊష్మ సాహసము, ధైర్యము సాహసము. కుడి అరచేతి యందు దృశ్య వివేకము, ఫ్యూచర్ కూడా చూడొచ్చు యాక్టివేట్ అయితే. ఎడమ అరచేతి యందు నిరంజన సేవ అనే భావం ఎడమ చేత్తో. అందుకే అంటారు ఈ చేత్తో చేసింది ఈ చేత్తో తెలియదు. అయితే ఇది చదువుతుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది పద్మిని. పీఠం పెట్టిన కొత్తలో, పీఠం పెట్టిన రోజే నేను స్వామి దగ్గర నిద్ర చేశాను. స్వామి వచ్చున్నారు ఆ రోజు షూట్ చేసి. నాకు కుండలిని శక్తి ఏ విధంగా జాగృతమైందంటే, కింద ఈ వెన్నుపూస నుంచి ఈ కింద భాగం నుంచి ఇక్కడ వరకు వచ్చి ఆగింది. ఐ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ పాస్ ఆన్. ఒక పాము వెళ్తే కదులుతున్నట్టు ఒక ఎనర్జీ పాస్ అవటం చూసి ఇక్కడ వరకు వచ్చి ఆగింది. అప్పటి నుంచి స్వామి వాక్స్థితి వాక్శక్తి ఇవన్నీ కూడా ఇచ్చారు. ఆ రోజు నుంచి స్వామి వచ్చి కూర్చున్న రోజే. ఎందుకో ఆ రోజు అంతా నేను మంత్రం జపిస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. పడుకున్నా కూడా నా నోట్లో అదే ఉంది. స్వామి స్వయంగా వచ్చి నాకు అది ప్రసాదించినట్టు చాలా స్పష్టంగా తెలిసింది. ఖచ్చితంగా చాలా స్పష్టంగా తెలిసింది. అయితే ఈ గాయత్రి మంత్రము కల్పవృక్షం వంటిది. దీనిలోని ఓంకారము భూమి నుండి పైకొచ్చింది. భగవంతుడు ఉన్నాడు అనే జ్ఞానముని, పరమేశ్వరుని యందు నిష్టను ఓంకారోచ్చారణే తెలియజేస్తుందంట. అందుకే నేను అందరికీ చెప్తాను, మాకు స్ట్రెస్ ఉంది, డిప్రెషన్ ఉంది, మాకు యాంగ్జైటీ ఉంది, టెన్షన్ ఉంది అన్న వాళ్ళు తప్పకుండా ఓంకారం ఒకటి, ఓం నామజపం ఒకటి, గాయత్రి నామజపం ఒకటి తప్పకుండా చేయాలి. అప్పుడు భగవంతుడు ఉన్నాడు అని స్పష్టంగా తెలుస్తుంది. ఒక అతీతమైన శక్తి మీ ఒంట్లో వస్తుంది అనమాట. అంటే ఇట్ విల్ రిలీజ్ యువర్ నెగిటివ్ ఎనర్జీ అండ్ యాక్సెప్ట్ ద పాజిటివ్ ఎనర్జీ. అదనమాట. భూ అనే శాఖ నుండి తత్, సవితు, వరేణ్యం అనే 3 ఉపశాఖలు ఉద్భవించాయి. తత్ అనున్నది శరీరధారికి జీవన విజ్ఞానము కలిగిస్తుంది. సవితు అనేది శరీరధారికి శక్తిని సామర్థ్యము ఇస్తుంది. వరేణ్యం అనున్నది మానవుడు తన జంతు ధర్మములను అతిక్రమించి దివ్యుడిగా మార్చుకొనుటకు సహకరిస్తుంది. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యంకి స్వామి చెప్పారనమాట. శ్రీపాద శ్రీవల్లభులు గాయత్రి మాత స్వరూపము. వారు అనఘాదేవి సమేత శ్రీదత్తులు. వారిని మనోవాక్కాయ కర్మలచే ఆరాధించు వారికి సమస్త అభిష్టములు సిద్ధించును. సమస్త అభిష్టాలు కూడా అంటే సమస్త కోరికలు సిద్ధిస్తాయని చెప్తున్నారు. మరి గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చేయకూడదు, వినకూడదు, ఇట్లా రకరకాలుగా వింటూ ఉంటాం కదా అక్క. ఇందులో అయితే స్వామి చేసుకోవచ్చు అనే చెప్పారు. ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పారు. ఏదైనా నువ్వు పూర్తి విశ్వాసంతో చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ జీవరాశుల పరాక్రమంలో ఇహలోక సంబంధమైన అవసరములు ఎన్నో కలవు. అవన్నీ సావిత్రిమాత అనుగ్రహం వలన సిద్ధిస్తాయి. జీవరాశులకు ఆధ్యాత్మిక ఉన్నతి గాయత్రిమాత అనుగ్రహం వల్లనే సిద్ధిస్తుంది. స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా గాయత్రిమాత మంత్రం జపించడం వల్లే జరుగుతుందని చెప్తున్నారు. అంటే నువ్వు అడిగిన క్వశ్చన్కి స్వామి చెప్పింది నేను ఆన్సర్ చెప్తున్నాను. ఇహలోకమునందు సకల సుఖభోగములు అనుభవించుటకును, పరలోకమునందు విముక్త స్థితి యందు దివ్యానందమును అనుభవించుటకు సమన్వయము కావలసి ఉన్నది. శ్రీపాదులు శ్రీ చరణాశ్రితులకు ఇహపర లాభములు రెండును సిద్ధించును. శ్రీపాదుల్ని ఆరాధించే వరకు ఇహపర సుఖము, భౌతిక సుఖం, అన్ని సుఖాలు కూడా స్వామిస్తారు. తక్కిన దేవతారాధనలకు శ్రీ దత్తారాధనకు మనకు గల వ్యత్యాసము ఇదే. అది ఇంతటితో ఇంకా చెప్పారు. భగవంతుని అవతారం వచ్చినదే భక్తుల కొరకు. మానవ రూపం ధరించి వచ్చినప్పుడు ఉత్కృష్ట మానవుడు ఏ విధంగా ఉండవలనో ఆచరించి బోధించాలి. సాక్షాత్ అవతార పురుషునికి గురువు కాగల యోగ్యత కోటిలో ఒకరికి ఉంటుంది. అలాంటి అవతార పురుషుడు జన్మించిన వంశంలో 80 తరముల వారు అవతరించెదరు. ఆ వంశమునందు విశేష పుణ్యము రాసులు రాసులుగా పడి ఉండును. అదే విధంగా అవతార పురుషునకు గురువుగా నుండి వ్యక్తి వంశము కూడా పరమ పవిత్రముగా ఉంటుంది. అదే శ్రీపాద శ్రీవల్లభులో జన్మము. నువ్వు కూడా ఎన్నో జన్మలు అదృష్టం చేసావు కాబట్టి ఆయన కుటుంబంలోని వంశీకురాలు అయ్యావు. నీకోసమే ఈ లైన్ చదివాను. నీకోసం 80 తరాలని చెప్తున్నా. 80 తరాలా? అయితే మేము ఉన్నట్టేనా?
నీ కొడుకు కూడా మహజ్జాతకుడు అవుతాడు అగస్త్యుడు, అందరి సమక్షంలో చెప్తున్నాను. థ్యాంక్ యూ స్వామి చదివిన తర్వాత ఎందుకో నా నోటి నుంచి ఆ వాక్యం వచ్చింది. థ్యాంక్ యూ ఆ వంశంలో అలా తెలివైన వారు ఒక్కొక్క జనరేషన్, ఒక 3 generations తర్వాత ఒక తెలివైన వాడు పుడుతూ అంటే ఉంటారు ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే వాళ్ళు కూడా జన్మిస్తూ ఉంటారు. అలాగే అగస్త్యుడని పేరు పెట్టుకొని నీ కొడుకు కూడా 10 మందికి ఉపయోగపడుతూ ధర్మ మార్గంలో నడుచుకుంటాడు. మీ ఆశీర్వాద బలం మొదట ఫస్ట్ చెప్పిందే మీకు. అవును, ఫస్ట్ ఇంకేంటి దత్తుడు పుట్టేస్తాడు అని అన్నారు. దత్తుడే వచ్చేసాడు. మళ్ళీ ఇంకో ఈ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ ఇచ్చారు. యు మేడ్ మై డే. అద్భుతం అక్క, థ్యాంక్ యూ. అయితే గాయత్రి మంత్రం విశిష్టత ఇది. ఖచ్చితంగా చేయటం అనేది మొదలు పెడితే వినటం అట్లీస్ట్ గ్రంథులు నాడులు యాక్టివేట్ అయిపోతాయి, అవుతాయి. కుండలిని శక్తి జాగృతం అవుతుంది. రైట్. సిద్ధమంగళ స్తోత్రం చేసినందుకే నాకు కుండలిని శక్తి జాగృతమైంది. 108 ఇళ్లలో చేయగానే స్వామి పీఠము శక్తి జాగృతమైంది. 100%. గాయత్రి మంత్రం ఎంత పవరో సిద్ధమంగళ స్తోత్రం అంతే పవర్ అని స్వామి చెప్తున్నారు. Right. ఇంకా రెండిట్లోని సేమ్ శక్తి. యా, అయినప్పటికీ ఇప్పుడు మీరు ఇంత వివరంగా స్వామి చెప్పిందే చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ ఒకవేళ అమ్మో మాకు భయం అండి, ఓం అనేది కూడా మేము ఉచ్చరించారు, ఆడవాళ్ళు ఓం అనకూడదు కదా అని ఎవరో చెప్పారండి, ఇది బాగా నాటుకుపోయింది అక్క. లేదు, అది పోవట్లేదు అనుకున్నప్పుడు సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకోవచ్చు. ఋషి పత్నిలు ఉండేవారు, వాళ్ళు ఎంతో చక్కగా మంత్రాలు జపించేవారు, ఓం చేసేవారు, గాయత్రిని జపించేవారు. ఇక్కడ నియమ నిబంధనలు అనేవి ప్రతి ఒక్క స్త్రీ పాటిస్తే తప్పకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే అశుద్ధంగా చేయకూడదు, అపవిత్రంగా చేయకూడదు, కాబట్టి ఇలా ఆడవాళ్ళు చేయకూడదు అనేది బాగా వ్యాప్తి చెందిపోయింది అనమాట. అది కాదు, చేసుకోవచ్చు శుచి శుభ్రత పాటిస్తూ. నీకు ఎప్పుడైతే కుదరదో ఆ రోజులు దూరంగా ఉంటూ తర్వాత నీ సాధన నువ్వు చేసుకోవచ్చు అని భగవంతుడు చెప్పాడు. అద్భుతం అక్క, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త.